వచ్చి చంపేసింది. తర్వాత వాళ్ళు బాడీ షిఫ్ట్ చేశారు. అండ్ మన బాడీ షిఫ్ట్ చేసి వాళ్ళు మహారాష్ట్రలో ఒక ధారాషివ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడే నవదుర్గ్ పోలీస్ స్టేషన్ ఆ ప్రెమైసెస్లో బాడీకి బర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా చెక్ చేసినప్పుడు అక్కడే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి బాడీ దొరికినప్పుడు వాళ్ళు ఒక 194 కేసు పెట్టారు. వాళ్ళు కూడా ఒక ఫీమర్ బోన్ కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టారు. వాళ్ళు ప్రయత్నం చేశారు ఐడెంటిఫై చేయడానికి, కానీ ఏమీ క్లూస్ కాకుంటే కేస్ అలాగా ఉంది. కానీ అదే మేము త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని ఫీమర్ బోన్ అక్కడే ఉన్న ఎఫ్ఐఆర్ మేము తీసుకొని మన దగ్గర మళ్ళీ వెరిఫై చేస్తాము. ఇది ఫీమర్ బోన్ అండ్ అతనిది కొడుకు నుంచి డిఎన్ఏ శాంపిల్ ఇది వీల్ కంపేర్. పేషెంట్ కంటిన్యూ అవ్వాలి, ఈ పర్సన్ నుంచి ఫ్రీడమ్ ఉండాలి. అదే పెంటేష్ నుంచి ఇదే మెయిన్ రీజన్. పరిచయం వాళ్ళకి కొంచెం ఇది ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది నవంబర్ నుంచి ముందుగానే ఉంది, కానీ ఇది నవంబర్లో ఫైనల్గా వాళ్ళు ఇది చేశారు. మహారాష్ట్రలో అదే వాళ్ళకి డిస్పోజ్ చేయాలి. ఇప్పుడు క్రిమినల్స్ కూడా కొంచెం ఇంటెలిజెంట్గానే ఉన్నారు, నాట్ డమ్. వాళ్ళు అందుకే బాడీ ఎంత దూరంగా పాసిబుల్ ఉంటే అంత వేరే జ్యూరిస్డిక్షన్ వేరే పాసిబుల్ ఉంటే వాళ్ళు తీసుకుపోయారు. ఆమె ఇచ్చింది డబ్బులు మధుసూదన్కి, అండ్ మధ్యలో జరిగింది అతను ఒప్పు తీసుకున్నారు. దీని కారణం కూడా డిస్టర్బెన్సెస్ ఎక్కువ జరిగింది. అండ్ ఈ పెంటేష్ కూడా చెప్పారు మళ్ళీ డబ్బులు ఎక్కడ పోయింది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, అప్పుడు కూడా అది కూడా ఒక రీజన్. దీనిలో ముగ్గురు. రాజేష్ రోల్ అదే రాజేష్ అతను మెయిన్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు మధుసూదన్ రెడ్డి, అతనికి చాలా ఎక్కువ సపోర్ట్ చేశారు. బాడీ ట్రాన్స్పోర్టేషన్లో కూడా అతనే కార్ తీసుకొచ్చారు. అదే కార్లో A2 A3 వాళ్ళు కార్లో బాడీ తీసుకుపోయి మహారాష్ట్రకి తీసుకుపోయారు. అది ఎట్లా ప్యాక్ చేశారు ఇలాగా కాదు అమ్మ, బాడీకి నార్మల్గా ఎలా తీసుకుపోతారు అయినా డిక్కీలో పెట్టి అది ఇలాగా తీసుకుపోయారు.